శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య పాదపద్మాలకు ప్రణమిలుతూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. ఈ వారం స్వామితో నేను కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి శ్రీ నరసింహారెడ్డి గారు. వీరికి మన సత్యసాయి సేవా సమితి మహబూబ్నగర్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ నరసింహారెడ్డి గారు మహబూబ్నగర్లో ఎంతో కాలంగా సేవ చేస్తూ ఇప్పుడు హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ సర్వనగర్ సేవా సమితికి కన్వీనర్గా కూడా వ్యవహరించారు. వారికి జరిగిన అద్భుత మెరాకిల్స్ని ఈరోజు మనందరితో పంచుకోబోతున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ముఖ్యంగా మనతో పాటు ఈ కార్యక్రమాన్ని మిగిలిన అందరూ చూడాలనుకుంటే ఖచ్చితంగా మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ, మీ ఫేస్బుక్లో కానీ, సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాలో కానీ షేర్ చేయడం చాలా ముఖ్యం. షేర్ చేయడం వల్ల మన స్వామి తత్వాన్ని సాధ్యమైనంత వరకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ సేవలో ఖచ్చితంగా పాల్గొనగలరు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మా మందిరం నుంచి వచ్చిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై సాయిరామ్. साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्. మైవామాంశో జీవలోకే జీవభూత సనాతన అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా సృష్టిలోని ప్రతి ప్రాణి, ప్రతి మనిషి నా అంశమే అని, స్వామి కూడా ప్రతి మానవుడు భగవత్ స్వరూపమే. అది నాకు తెలుసు, మీకు తెలియదు. అది తెలియజేయడం కోసమే నేను ఈ మానవ ఆకారాన్ని ధరించి మీ మధ్యలో తిరుగుతున్నాను అని చాలా సందర్భాలలో తెలియజేస్తూ వస్తున్నాడు. ఈ అంతరార్థాన్ని గుర్తెరిగి మనము స్వామి యొక్క తత్వాన్ని, ప్రేమను పంచుకునే ప్రయత్నమే ఈ స్వామితో పయనం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ముందు శ్రీ నరసింహారెడ్డి గారు, రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారు ఉన్నారు. సాయిరామ్ సార్. సాయిరామ్ అండి. మన ఇష్టదేవత ప్రతి వ్యక్తికి ఒక ఇష్టదేవత అనేది ఉంటుంది. అది మన భారతీయ సాంప్రదాయం. ఇంటి దేవుడని, ఇష్టదేవుడని ఒక ఉంటుంది. ఈ అన్ని రూపాలకు అతీతంగా స్వామియే భగవంతుడు అని మీరు నమ్మి స్వామి యొక్క ఫోల్డ్లో రావడానికి మొట్టమొదట ప్రేరణ ఎక్కడి నుంచి కలిగింది? ఓం శ్రీ సాయిరామ్ అండి. ఉదయవాసి సర్వజన భగవాన్ బాబావారి పాదపద్మాలకు శతకోటి నమస్కారం సమర్పిస్తూ సాయి కుటుంబ సభ్యులకి సాయిరామ్ అండి. నేను మహబూబ్నగర్లో వెంకటేశ్వరపాలెంలో ఉండేవాడినండి. ఆ మందిరం మా ఇంటి దగ్గరలో కూతబెట్టి దూరం దాదాపు 150 గజాల దూరంలో ఉండేదన్నమాట. అయితే నేను ఎప్పుడు మందిరం కట్టిన తర్వాత ఎప్పుడు మందిరం ఎప్పుడు చూసిన స్టార్టింగ్లో ఎప్పుడు ఏదో అని అనుకునే ఎప్పుడు అక్కడ మందిరికి వెళ్ళాను అనమాట. అయితే 1992లో నా ఇంటి దగ్గరలోనే మెట్టిగడ్డ ప్రాంతంలో మల్లేష్ అని నా క్లాస్ పెట్టానమాట. ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్ ఉండేవాడు, అది పనిచేసేవాడు అనమాట. అతడు ఎప్పుడు మేమిద్దరు తరచుగా మా పిల్లలు వాళ్ళ పిల్లలు క్లాస్ ఒకటే స్కూల్ చదివాలి కాబట్టి రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేవారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము, బయట కలిసేవాళ్ళం అనమాట. ఆయన అంతకంటే గతంలో నుంచి అతను స్వామి డ్యూటీ అనమాట, మల్లేష్ గారు అనమాట. నాతో కలిసినప్పుడు ఎప్పుడు స్వామి గురించి, స్వామి లీల గురించి విజయసారిని అక్కడ ఆయన అక్కడ ఉన్న డ్యూటీస్ పేర్ల గురించి వాళ్ళ గురించి ఏమో డీల్లో స్వామి గురించి ఎప్పుడు చెప్పేవాళ్ళను. స్వామి గురించి అనమాట నాకు ఎప్పుడు చెవికి ఎక్కకపోయేది, ఎప్పుడు స్వామిని ఏదో విసుక్కుంటుండే అనమాట. అట్లా దాదాపుగా 4-5 months ఎప్పుడు కలిసినప్పుడు ఇదే విషయం అనమాట. పుట్టపర్తిగా వెళ్దాం, పోదాము, స్వామి గురించి చెప్పడము, అన్నీ ఇవే చెప్పాడు. అంటే ఆయన ప్రబోధనలు మీ లోపల కొద్దిగా ప్రేరణ చూడాలి, అది స్టార్టింగ్లో అట్లా జరిగిందనమాట. చివరిలో ఒకరోజు ఏమైందంటే జూలై 1992లో 4-5 months తర్వాత ఓ రోజు నేను వాళ్ళ ఆఫీస్ ముందు వెళ్తుంటే నన్ను చూసి కింది దిగి వచ్చేసి బ్యాంక్లో ఉంచి నన్ను ఆపేసి సాయంత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పరితీలుతున్నాను, వస్తావా అని అడిగాడు అనమాట. ఈయన బిస్కెట్ సరే వస్తాను చెప్పాను అనమాట. ఇంకా నన్ను సరే ఇష్టం వస్తాను, సరేలే వస్తాను చెప్పాను అనమాట.
అంతవరకు అన్నిసార్లు విసిగించేది అనమాట. రా భజన రా, ఇక్కడ రా, ఇక్కడ ఒకటే ఎప్పుడు కలిసినా స్వామి గురించే చెప్పేదన్నమాట. స్వామి గురించి, స్వామి లీల గురించి ఎప్పుడు అనమాట ఇదే చెప్పేదన్నమాట. అయితే ఆ రోజు సాయంత్రం నుంచి మా మిస్సెస్తోనే చెప్పాను, మలేష్ పత్తికి ఎత్తున్నాడు, రమ్మంటున్నాడు కాబట్టి నేను అన్నది తడవుగా ఆమె రెడీ అయిన బట్టలు సదిరి పెట్టేసింది అనమాట. ఎందుకంటే ఆమె నేను అప్పుడప్పుడు మందిరి దగ్గర ఉండేది, సాయంత్రం ఎప్పుడన్నా పిల్లలు తీసుకొని భజనకు వెళ్ళేదన్నమాట. అయితే నేను ఆమెను విసుకుంటున్నాను అనమాట. పిల్లలు సాయంత్రం పిల్లలతో పిల్లల క్లాసు చెప్పొచ్చు కదా, ఎందుకు ఊరికే భజన ఎందుకు వెళ్తామని అనుకుంటాను అనమాట. నేను ఎప్పుడైతే పత్తికి వెళ్దామని అది అన్నాను, వెంబడి బ్యాగులో బట్టలేసి రెడీగా ఉంచింది అనమాట. అన్నది తడవగా సరైన సాయంత్రం అప్పుడు సాయంత్రం 5-6 ట్రైన్ వస్తుంది అనమాట. నేను స్టేషన్కి వెళ్ళాను అనమాట. చివరికి మల్లేష్ గారు అన్నారు, పోయినాను. అప్పుడు రిజర్వేషన్ ఏం లేవన్నమాట. నేను కృష్ణమోహన్, నా ఫస్ట్ కృష్ణమోహన్ వచ్చాను అనమాట. ఒకసారి కృష్ణమోహన్ ముగ్గురము వెళ్ళాను అనమాట. నేను కొత్తగా ఎప్పుడెప్పుడు అక్కడ నేను సరే మల్లేష్ యొక్క ఈ భరించలేక నువ్వు వెళ్దామని అట్లా పోదామా అని బయలుదేరాను అనమాట. అక్కడ ధర్మవరం దిగి మొహం కడుక్కొని స్నానం చేయండి అనమాట. దిగి అక్కడ బస్ ఎక్కి 5:30కి పర్తికి తెల్లవారుదాం అనమాట. అప్పుడు ఇది మీ సాయి కుటుంబాలు అక్కడ లేదనమాట. ఓన్లీ స్వామి ఇక్కడ స్వామి మందిరం ఇక్కడ ముందర కింద సిమెంట్ చేసి ఇక్కడ చిన్నగా ఇక్కడ ఉంటుండే అనమాట. చెట్లు దర్శనం ఉంటుండే అనమాట. పోయి కూర్చున్నా, పోయి అక్కడ సౌత్ ప్రశాంతిలో మా బ్యాగ్లో పడేసి వెంకటరెడ్డి గారు ఉండే వాళ్ళ ఇంటి ముందు మా వరండాలో నేను అది బ్యాగులు అక్కడ వేసి ఇక్కడ నా బ్యాగుల మీద మతి అనమాట. ఎక్కడ పోదని ఏమిటో నీ బ్యాగులు ఎక్కడ పోతుంది, ఇక్కడ ఎవరు ముట్టారు, ఇక్కడ జాగ్రత్త ఉంటాయని మళ్ళీ చెప్పాను. ఎక్కడ చెప్పి బయట వరంలో తెచ్చాం కదా, అదేంటి అని అంటే లేదు ఇక్కడ ఎవరు ముట్టరు, ఇక్కడ ఏంది నువ్వు ఏం బంగారం పెట్టినా ఎక్కడ కూడా ఆనే ఉంటుంది, ఎక్కడ పోదని వచ్చి దర్శనం కూర్చున్నాను. టార్గెట్ ఎక్కడ థర్డ్ ట్రైన్లో కూర్చున్నాను. సాయంత్రం వచ్చిన దర్శనం అయిపోయింది. స్వామి ఇంటి రూమ్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అందరూ అప్పుడు టిఫిన్లకు టీ కాఫీలకు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయారు. మేము సడన్ మేము దొరికి నాకు తెలియదు అవన్నీ. మలేష్ నన్ను కూర్చొని ముందు స్టార్టింగ్ కూర్చోబెట్టాను అనమాట. చాలా దూరంగానే అనమాట. స్వామి ఇంటర్వ్యూలో బయటకు వస్తూనే జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. స్వామి ఎట్టు వచ్చాడు అక్కడ వచ్చి నా ముందు నిలబడ్డాడు అనమాట. స్పీడ్గా వచ్చాడు అనమాట. నా ముందు నిల్చున్నాడు అనమాట. నేను ఏం చేయాలి, నాకు స్వామి కొత్తగా, స్వామి దర్శనం కొత్తగా ఏంటి నాకు స్వామి ఆర్గనైజేషన్ నుంచి ఏం తెలియదు అనమాట. ఏం తెలియదు లోకల్లో స్వామి ఆర్గనైజేషన్ తెలియకుండా డైరెక్ట్ పుట్టపర్తితోనే దర్శనం, స్వామి దర్శనంతోనే అనమాట. మల్లేష్ పక్కన దర్శనం మన పాద నమస్కారం తీసుకుంటున్నాను. అంటే పాద నమస్కారం తీసుకుని స్వామి ఇట్లా అభయాసం ఉంచాడు. మళ్ళీ ఎంబడే నా అక్కడ నుంచి చక్కగా మళ్ళీ ఇంటి మళ్ళీ వెళ్ళిపోయాడు చక్కగా అంతే మీకు ఒక్కరికే దర్శనం వెళ్ళిపోయాడు అంతే అనమాట. ఇక నేను అదొక నాకు అది చక్కగా నాకు వచ్చేది నాకు వింత అనుభూతి, నాకు తక్కువ అదే అనిపించింది అనమాట. వస్తు షాక్ నుంచి నేను షాక్ ఉన్నట్టుగా అయిపోయింది అనమాట. అన్న తర్వాత వచ్చేసి బయటకు వచ్చేసి బయట ఇక బ్యాగ్ తీసుకొని స్నానాలు చేసి తర్వాత టిఫిన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే అప్పుడు ఏకాదశి, ఆ రోజు ఏకాదశి అన్న తొలి ఏకాదశి. మహారాష్ట్ర వాళ్ళు ఎప్పుడు వస్తారు అప్పటి నుంచి వచ్చేవాళ్ళం. మేము ఎప్పుడు ప్రతి ఏకాదశికి మేము కంపల్సరీ ఎక్కడ వ్రతం చేసేవాడిని అనమాట. భగవంతుడు కంపల్సరీ ఏకాదశి అనమాట. అనుకోకుండా ఏకాదశి అనుకున్న ఏకాదశి అది మిస్ అయిందని అనుకునేవాడిని అనమాట. తర్వాత నాకు అంటుంది అసలైన భగవంతుడు ఇక్కడనే, స్వామి ఇక్కడనే ప్రత్యక్షం ఇక్కడ అయ్యాడని నేను తర్వాత ఇప్పటికి అనుకుంటున్నాను అనమాట. అదేనమాట. తర్వాత 2 days ఉండి మేము వచ్చేసాము, మా అందరికి వచ్చాము అనమాట. తర్వాత భజనకు రాని ఎప్పుడు మన మల్లేష్ చేశాడు అనమాట. అంటే ఒకరోజు గురువారం నాడు సరే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ముందు భజనకి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మల్లేష్ కూడా వచ్చాడు, ఇద్దరం మేము. నాకు ఎప్పుడు భజన అంటే మన ఊళ్ళో ఎప్పుడు భజన చూసేవాళ్ళు అనమాట. అక్కడ వాతావరణం, అక్కడ డిసిప్లిన్, ఆడ అంత పీస్ఫుల్నెస్, అక్కడ భజనలు విన్న తర్వాత కొద్దిసేపు నేను తన్మయత్వంతో కొద్దిగా నిజంగా ఎంత ఆనందం అంటే అంత ఆనందం కలిగిన తర్వాత భజన హారతి అయిన తర్వాత బయటకు వస్తే మలేష్ అండి మళ్ళీ ఎప్పుడు ఉంటుంది భజన అడిగాను అనమాట. అంటే మొదటి దర్శనం భజన అన్న తర్వాత మలేష్ అని చెప్పంటే ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ సండే 6 to 7 ప్రతి రోజు ఉంటుందని చెప్పడం. అంటే అప్పుడు అనుకున్నాను అనమాట, అరే ఇంట్లో మేము ఇంత మంచి మిస్ అయ్యాను అనుకొని. అప్పుడు విజయసాయి గారు అప్పుడు కంగారు ఉండేవారు అనమాట. భజన తర్వాత ధార తర్వాత ఒక 3-4 నిమిషాలు స్వామి తత్వం గురించి, ఆర్గనైజేషన్ గురించి చాలా చక్కని మాటలు మాట్లాడారు అనమాట.
అప్పుడు ఆయన ఒక దాదాపు ఉన్నప్పుడు ఆయన మాటలే ఆ డిసిప్లిన్ ఆయన చెప్పిన అవి ఇప్పటికీ నాలో అనమాట. ఇప్పటికీ ఇంత ముందే డిసిప్లిన్ కానీ ఒక మంచి పది ఏమున్నాయంటే ఆయన సార్ చెప్పిన మాటలు అవే ఇప్పటికీ మమ్మల్ని ఇందులో ఆర్గనైజేషన్ ఉన్నట్టుగా ఆయన మాటలు అవే అనమాట. ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే అనమాట, స్ఫూర్తి. ఈరోజు కూడా మేము ఆర్గనైజేషన్ ఉన్నామంటే ఆయనకి కారణం. నేను అనుకుంటాను నా జీవితంలో ఎప్పటికీ కూడా నేను మా కుటుంబ సభ్యులు అందరూ ఉంటుంటాం అనమాట. స్వామిని పరిచయించిన మల్లేష్ గారికి ఎప్పుడు మేము నా క్లాస్మేట్ అనమాట, బీకామ్ అనమాట. ఎప్పుడు వాళ్ళు నేను మల్లేష్ గారికి చెప్తా ఉంటాను, నీ నుంచి మేము ఆర్గనైజేషన్ వచ్చాము అబ్బా, స్వామి పరిచయం చూపించింది ఆయనే అనమాట. ఇప్పటికీ ఆయన మల్లేష్ గురించి మేము ఎప్పటికీ తలుచుకుంటాం అనమాట. ఇప్పుడు మర్చిపోయి ఇప్పటికి చదువుకుని ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాం అన్నమాట. తర్వాత అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా అదే ఆ రోజు మొదలు మా నుంచి వచ్చినంత వరకు కూడా ఒక అనారోగ్య పరిస్థితులు తప్ప ఊళ్ళో లేకుంటే మాత్రమే భజన వెళ్ళకుండా ఉండేవాడిని అనమాట. రెగ్యులర్గా మీరు భజనకు వెళ్ళేవాడిని. తర్వాత 95 తర్వాత రామరెడ్డి గారు ఉండేవారు అనమాట, సేవదానికి ఉండేవారు. వాళ్ళెంబడి సేవ కబుర్లు తీసుకెళ్ళారు అనమాట. ఆయన రెగ్యులర్గా ఆయన మార్నింగ్ నగరసంగీతకు వచ్చేవాడు అనమాట. అప్పుడే స్టార్ట్ అయింది డైలీ నగరసంగీతం అనమాట. అప్పుడు నగరసంగీతం కూడా ఒక ఊళ్ళో లేకుంటే అనారోగ్యం ఉంటే తప్ప నగరసంగీతం బంద్ అయ్యేది. కానీ ప్రతిరోజు నగరసంగీతం తర్వాత కంపల్సరీ భజన, గురువారం ఆధారం భజన కంపల్సరీ వెళ్ళేది. రామరెడ్డి గారిని బట్టి మాకు సేవలు ఎట్లా చేయాలని ఆయన మాకు స్ఫూర్తి అనమాట. మాట్లాడే తక్కువ, సేవ చేసే ఎక్కువ అనమాట. ఎప్పుడన్నా ఊర్లో అక్కడ మందిర్లో ఊడ్చేటప్పుడు ఉదయం మార్నింగ్ ఊడ్చేటప్పుడు ఎప్పుడన్నా కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళకు సైగ చేసేది అనమాట. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఇప్పుడు మేము నేర్చుకుంటారు అనమాట. కొత్త వాళ్ళతో ఆయన మాటలతో నేను సైగలతో చెప్పేది అనమాట. ఆయన సేవ ఎట్లా చేయడం అనేది ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను. ఆయన అప్పుడు సేవదళిగా ఉండే ఎప్పుడు సేవ ఉన్నా ఆయన మమ్మల్ని ఎంటేసుకుని వెళ్తుండే అనమాట. ఏ పని చేసినా చేసేవారు, ఏ పని చెప్పినా ఆయన విధంగా ఆయన ఒక కందరంగా కూడా ఒక అంత గైడ్ చేసేది అనమాట. సేవ ఎట్లా చేసి స్వామి ఆర్గనైజేషన్ ఎట్లా ఉండేది అంటే ఆ డిసిప్లిన్ ఇప్పటికి కూడా మా అమ్మగారు డిసిప్లిన్ ఇప్పటికీ మాలో అదే. ఇప్పటికీ మేము ఓసారి కానీ బయట బాధ అనిపిస్తాను అనమాట. అంత డిసిప్లిన్ మన దగ్గర వేరే ఎక్కడ కనిపించడం లేదైనా అదే భజనలో కానీ ఇక్కడ కానీ రామరెడ్డి గారు అనమాట. ఎంతో సేవ చేసిన ఏమని అనుకుంటే స్వామి ఏమని అనుకుంటే వారు మాకు స్ఫూర్తించింది దేశాయ్ గారు, తర్వాత రామరెడ్డి గారు అనమాట. ముఖ్యంగా ఆ విధంగా మీరు మామూనార్ సేవా సమితిలో ఒక క్రియాశీల సేవా సభ్యునిగా ఏ కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ కార్యక్రమాలైనా కానీ సేవా కార్యక్రమాలు కానీ దేంతో కానీ వాటర్ క్యాంప్ కానీ గ్రామ సేవలు కానీ ఇక్కడ ఏది సాధారణ మిస్ అయ్యే పరిస్థితి లేకుండేది అనమాట. ఒక సందర్భంలో మహబూబ్ నగర్ నుంచి పర్తికి బస్సు యాత్ర బయలుదేరింది. ఆ ఇన్సిడెంట్ ఎట్లా? ఆ రోజు 98 శివరాత్రి అనుకుంటామండి. ఆ రోజు మన మామూలు డ్యూటీస్ అందరూ ఇక్కడ గ్రామ సేవ చేసి రామచంద్రాపురంలో మార్నింగ్ నుంచి ఇక్కడ గ్రామ సేవ చేసుకొని మెడికల్ క్యాంప్ చేసుకొని బస్ తీసుకొని అక్కడ సాయంత్రం నుంచి బయలుదేరామని అనుకున్నారు. అయితే ఆ రోజు నాకు పుట్టపర్తికి వెళ్దామని ప్రయాణం. అదే నేను కూడా వెళ్ళాల్సి ఉండేది. అయితే నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉండేది మా ఫీల్డ్ అనమాట. అప్పుడు నేను సితాప్స్లో పనిచేసేవాడిని అనమాట. అక్కడ కల్వకుర్తిలో అక్కడ దాదాపు 12 acres ఒక ఊళ్ళో అసైన్ ల్యాండ్ ఉంది అనమాట. దాన్ని డెవలప్మెంట్ చేసాం అనమాట. దాన్ని చూడడానికి అక్కడ మన హైదరాబాద్ నుంచి ఐఎస్ఎఫ్ సీనియర్ ఐఎస్ వచ్చే ప్రోగ్రామ్ ఉంది అనమాట. దానికి ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి ఆ రోజు నేను 4:35 నుంచి మార్నింగ్ నుంచి అక్కడ ఆయన క్యాంపు గురించి అక్కడ నేను మార్నింగ్ నుంచి సరిగ్గా భోజనం సరి చేయకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీటింగ్స్. తర్వాత ఆయన ఎంబడి దాదాపు 2 ఎకరాలు మొత్తం తిప్పి చూపించాను అనమాట. ఏమేమి చేసి అక్కడనే బాగా టైం స్పెండ్ నా 4:30 వరకు బాగా అలసిపోయింది. మార్నింగ్ నుంచి అలసిపోయేది దాన్ని అనమాట. వాళ్ళు ఎవరు లేరు, మీరు ఎక్కడ లేకపోతే లేదని చెప్పాడు అనమాట. డైరెక్ట్ ప్యాసింజర్స్ చెప్పాడు అనమాట. అసలు నాకేమో నిలబడి కొట్టుకోలేను, సరే అని ఎక్కాను అనమాట. అలాగే ఎలాగో కర్నూలు వరకు నిలబడే బస్సులో ట్రైన్ చేసాం అనమాట. కర్నూలు చేసాం బాగా బస్సు అయిపోయింది అనమాట. నేను కండక్టర్ వాళ్ళు భోజనానికి వెళ్తే నిలబడలేక వచ్చి ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను అనమాట. ఇట్లా కింద పేపర్ అంత టైర్డ్ అయిపోయాను అనమాట. 11:30 అనమాట. మళ్ళీ బస్ స్టార్ట్ అయినాక మళ్ళీ నేను బస్ ఎక్కాను అనమాట. ఎక్కి నాకు నిలబడలేకపోతే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అనమాట. స్వామిని నేను తలుచుకొని ఒకటే సంకటహరణ భజన స్వామిని ఒకటే తలుచుకుంటూ ఒక
దాని నుంచి కళ్ళు మూసుకొని అది ఎలా పడి పాడుతున్నాను అనమాట. నిలబడి కూడా ఓపిక ఎలా పడేసాను అనమాట. అంటే అలసిపోయిన అది స్వామి లీలలో ఏంటో కానీ ఒక కర్నూలు దాటిన ఒక 15-20 నిమిషాల తర్వాత ఒక ఆయన సడన్ టూ సీటర్ పక్కన నిలబడినాను. ఆయన పెద్ద మనిషి లేచి నిలబడి నేను దిగుతున్నాను నేను కూర్చోబెట్టాను. కూర్చొని 10 నిమిషాల తర్వాత దోను త్యాగరాజు అన్నట్టు ఎవరు ఎంత వారు తలచినా అంత వారు నీవే కదా అన్నట్టు నేను సంకటారణ స్వామిని కలిశావు. స్వామి వారి రూపంలో వచ్చి నన్ను కరుణించి నేను అనుకుంటాను. ఇప్పటికీ ఆ సంఘటన మర్చిపోండి. ప్యాసింజర్స్ ఎక్కడో మధ్యలో దిగి నెక్స్ట్ సీట్ ఇచ్చింది. అది స్వామి లీల ఎట్లా జరిగిందో లేదో తెలియదు అనమాట. నేను లేకుండా వేలాడిని కూడా నాకు ఓపిక లేదనమాట. అసలు మార్నింగ్ తిండి సరిగ్గా తినలేదు, ఒక నిమిషం టైర్డ్ లేదు, టెన్షన్ ఉంది. ప్రోగ్రామ్ ఎట్లా ముఖ్యంగా అది టెన్షన్ అనమాట. ఆఫీసర్స్ జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ వచ్చారనమాట. ఎందుకంటే ఎక్కడే ఉన్నా మమ్మల్ని యాడ్ చేస్తారు కాబట్టి నేను బాగా టెన్షన్ ఉన్నాను. అది ఫుడ్ సరిగ్లేదు, ఈ టెన్షన్ అనమాట. వీటిలో సరే ఆ విధంగా ఈ టెన్షన్ అయిపోయి నాకు అలసిపోయింది బాగా. ఇక తర్వాత ఆయన నేను ఆయన లేకపోతే కూర్చొని లేచున్నాను. ఆయన ఒక 20 నిమిషాలు బస్సు ఆపుకొని దిగి వెళ్ళిపోయాడు అనమాట. ఇక హాయిగా నిద్రపోయినా అనమాట. అయితే మార్నింగ్ తర్వాత నాకు అప్పుడు అనిపించాను ఎవరు కండక్టర్ చెప్పాడు, ఎవరి కాదు దిగేవాళ్ళు పరిస్థితి వరకు ఎక్కడ దిగేవాళ్ళు అని చెప్పాడు అన్నారు. ఎవరు స్వామి ఏం చేయలేదు. త్యాగరాజు అన్నట్టు ఎవరు ఎంత మాత్రం తలిచినా అంతే నీవు కదా అన్నట్టు నీవు స్వామిని కోరుకున్నారు. మీరు స్వామి ఆ విధంగా ఆపద్బంధంలోకి వచ్చి నన్ను కాపాడారు అనమాట. అది ఆ యొక్క నీళ్ళని ఇప్పటికీ నేను ఇప్పటి జీవితంలో ఆ సంఘటన మర్చిపోలేదు అనమాట. మామనార్ సత్యసాయి సేవా సమితి లోపల సామూహిక వ్రతాలు చేయాలని సంకల్పించినప్పుడు మీరు బాగా సేవ చేసినట్లు దాని యొక్క సేవ ఎలా చేశారు, దాని సంతోషం మీకు ఎట్లా మిగిలింది? స్వామిక వ్రతాలు చేసిన తర్వాత ఒకసారి 2002లో అనుకుంటాను సామూహిక వివాహాలు చేశారండి ఆర్గనైజేషన్ నుంచి అనమాట. ఎందుకంటే అప్పుడు 2020 చాలా ఇప్పుడు లివింగ్ కంటే చాలా పెరిగినాయి. కానీ అప్పుడు చాలా ఊళ్ళో చాలా గడ్డు పరిస్థితులు ఉండేది అనమాట. వివాహం చేసుకోవాలంటే అప్పు చేసేవాళ్ళు. అదే ఈ బాధ్యత వధువులను ఎంపిక చేసే వధువు మా బాధ్యత మన అప్పుడున్న కిన్నర్ మనోహర్ రెడ్డి గారు, నాకు మన సత్యనారాయణ గారు డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ గారు తెలుసు అనమాట, పెద్ద మనిషి. వారికి చెప్పారనమాట. వాళ్ళకు కొన్ని ఊళ్ళో అన్నప్పుడు వాళ్ళు అక్కడ రెవెన్యూ పనిచేశారు కాబట్టి ఆయనకు వారికి ప్రతి ఊళ్ళో టచ్ ఉందన్నమాట. కాబట్టి నాకు స్ఫూర్తి ఉండేది. ప్రతిరోజు నేను ఆయన ఒక మన హనువాడ మండలము, మహబూబ్నగర్ మండలం, కోయిలకొండ మండలము ఈ 3 ఊళ్ళు దాదాపు ఒక నెల 10 రోజులకు ఎక్కువ అన్నమాట. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 10:30-11 ప్రతిరోజు తిరిగేవాడు అనమాట ప్రతి ఊళ్ళో. సరే అనేది పెళ్లి కుదుర్చుకోవాలి సరే అనేది మేము చాలామంది అంటే అదేదో మేము చేస్తామంటే వాళ్ళకి ఎందుకు భయపడి సరే రాకపోయింది నమ్మకంతో మేము వాళ్ళని కన్విన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చారనమాట. చివరిలో మేము ఒక 3 నెలల దాదాపుగా మోర్ దాన్ 30 days తిరిగాం అనమాట. తిరిగా మాకు ఈ 2 జంటలు దొరికాయి అనమాట. ఇక్కడ రామచంద్రపురం దగ్గర ఒక ఏదో ఊరు అక్కడ పక్క ఊళ్ళో అనమాట. వాళ్ళిద్దరిని జమిస్తాపురం వాళ్ళు 2 జంటలు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు పెళ్లి కుదుర్చుకున్నారు. వాళ్ళు ఇట్లా మేము పేద పరిస్థితి అనమాట. ఇద్దరు చెప్తే సరే సార్ అన్నారు. మళ్ళీ వాళ్ళను ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా మన మనోహర్ రెడ్డి వాళ్ళు గంటపోయి వాళ్ళు మళ్ళీ రీచెక్ చేశారనమాట. చేసి కరెక్ట్గా వాళ్ళు మంచి జెన్యున్ వాళ్ళే అని వాళ్ళు సర్వీస్ వాళ్ళు సరే ఓకే అన్నారు అనమాట. దాదాపుగా 1 month మేము బాగా ఇది తిరిగామన్నమాట. దాంట్లో తిరిగిన తర్వాత వాళ్ళు పెళ్లి అయిపోయిన తర్వాత నేను మహబూబ్నగర్ నుంచి ఇక్కడ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను అనమాట. స్వామి చెప్తారనమాట, స్వామి నా పని చేస్తే నేను మీ పని చేస్తాను చెప్తాడు స్వామి. ఎన్నోసార్లు స్వామి చెప్పాడు అనమాట. తర్వాత స్వామి మీరు నా దిక్కు ఒక అడుగేస్తాను, మీకు 100 అడుగులు వేస్తాను స్వామి చెప్పాడు అనమాట. అదే స్ఫూర్తి స్వామి అదే దానికి నిదర్శనంగానేమో మా అమ్మాయి పెళ్ళి అబ్బాయి పెళ్ళి అది అనుకోకుండా ఎంత నాకు ఎక్కడ నాకు ఒక చింతాపంత నాకు ఇబ్బంది లేకుండా ఏమీ లేకుండా నాకు అదే స్వామి అనుగ్రహం అనుకుంటాను అనమాట. ఇద్దరు అనుకో నాకు వాళ్ళిద్దరు పెళ్ళి అయిపోయి నాకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచిగా ఏ విషయంలో కూడా నాకు ఇబ్బంది అక్కడ స్వామి సేవ సామూహిక వ్రతాలు చేసిన స్వామి నాకు ఇక్కడ ఈ విధంగా నాకు ఏ ఇబ్బంది చేసినాము అని నా భావన అనమాట. అది స్వామి ఆ విధంగా నాకు కరుణించడం. జాబ్ ట్రాన్స్ఫర్ గురించి కూడా నేను అప్రయత్నంగా అంటే జరగరానిది అంటే సామాన్యంగా బ్యాన్
అంటే ట్రాన్స్ఫర్ బ్యాన్ ఉన్నప్పుడు బ్యాన్ లిఫ్ట్ అయ్యి ప్రయత్నం లేకుండా మీరు కోరుకున్న ప్లేస్కి ఎట్లా వచ్చారు? 2004లో అంతకంటే నేను ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ మా ఫ్యామిలీ మా పిల్లల ఉన్నత చదువు దృష్ట్యా ఉద్యోగం దృష్ట్యా మా పిల్లల హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అది షిఫ్ట్ అవ్వడం జరిగింది. మా మార్చిలో శివరాత్రి తర్వాత 2004లో షిఫ్ట్ అయ్యాను అనమాట. తర్వాత నేను డైలీ మామూనార్ షాద్నగర్ నా ఒరిజినల్ పోస్ట్ మామూనార్ ఉండేది. దానికి అడిషనల్ ఛార్జింగ్ కూడా షాద్నగర్ ఉండేది అనమాట, సబ్ డివిజనల్ ఆఫీసర్. అక్కడ నేను చాలా నాకు ఇక్కడ తిరిగి అక్కడ తిరిగిన కూడా చాలా ఇబ్బంది అవుతున్నాను అనమాట. ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదనమాట. అప్పుడు జూన్లో బ్యాన్ లిఫ్ట్ చేశారు. తర్వాత ట్రాన్స్ఫర్స్ అవుతుండే అనమాట. 1-2 ట్రాన్స్ఫర్ కొద్దిగా అయ్యాను అనమాట. అప్పుడున్న మా కమిషనర్ గారు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరికి చాలా మాస్గా ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ 1-2 తప్ప ఎవరు చేయలేదు అనమాట. బ్యాన్ పీరియడ్ అనమాట. బ్యాన్ ఒక 2 days ముందు లిఫ్ట్ అవుతుందనగా నేను స్వామిని ప్రార్థించి స్వామి దగ్గర లెటర్ పెట్టి అప్లికేషన్ వారిని కలిసి ఇచ్చి వచ్చాను. అంటే సారు చేస్తానని చేయలేదు అనమాట. ఎందుకని అడిగాడు. సరే ఎందుకంటే చెప్పాను అనమాట, ఇట్లా మా పిల్లలు ఇట్లా పిల్లలు చేశారంటే అదేంటి అందరూ ఇబ్బందులు మెడికల్ కండిషన్ ప్రాబ్లమ్స్ అది అక్కడ ఏమైనా అంటారు. నువ్వు ఒక మంచిగా పెళ్లి చేయడానికి ట్రాన్స్ఫర్ కోరుతున్నామని నా వేడాను అని తర్వాత ఆయన చేస్తాను అని చెప్పలేదు అనమాట. తర్వాత బ్యాన్ లిఫ్ట్ అయిపోయి బ్యాన్ తర్వాత బ్యాన్ పీరియడ్ అయిపోయింది. మళ్ళీ బ్యాన్ మన ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట. బ్యాన్ వచ్చేసింది మళ్ళీ అనమాట. తర్వాత ఇంక నేను ట్రాన్స్ఫర్ కాదేమో అనుకున్నాను అనమాట. అదేందో కానీ స్వామి సంకల్పం బ్యాన్ మన ఇన్ని ఇంపోజ్ అయిన తర్వాత కూడా ఒక 2-3 days తర్వాత అనుకోకుండా మా ఒక్కటే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వెళ్ళింది అనమాట. అంటే ట్రాన్స్ఫర్ బ్యాన్ లిఫ్ట్ అయింది, మళ్ళీ బ్యాన్ వచ్చేసింది. బ్యాన్ ఆయన అందరూ డిపార్ట్మెంట్లో కానీ అందరూ వేరే వాళ్ళు అంతకుముందు ప్రయత్నం చేసిన అందరూ కూడా ఎట్లయింది వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయి ఎందుకు ఎట్లయింది ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడ సీఎం ఆఫీస్ ఎక్కడ ప్రెషన్ చేసావు ఎక్కడ చేసావు అందరూ నన్ను ఫోన్ ఒకటి అడగడం జరిగింది అనమాట. అంటే ఎక్కడ ఎవరికి ఫోన్ చేయలేదు, ఎక్కడ ఏం చేయలేదు, ఎక్కడ మేము చేసేది స్వామి అది స్వామి అనుగ్రహం భగవంతుని అనుగ్రహము ఈ విధంగా జరిగింది చెప్పాను. తర్వాత అందరూ అది ఎట్లా ఇంకోటి ఆయన చాలా చక్రపాణి గారు రైతులని చాలా నిబద్ధత అయిన చాలా ఒక సిస్టమేటిక్ ఆనెస్టీ చాలా నిబద్ధత అంటే ఆయన నిబద్ధత చాలా మంచి డిసిప్లిన్ మనిషి అనమాట. ఆయన ఎట్లా గవర్నమెంట్ ఆర్డర్ పక్కన పెట్టేసి ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిందని అందరూ చాలా మంది ఆశ్చర్యపోయారు అనమాట. నేను ఇది బ్యాన్ పీరియడ్ ట్రాన్స్ఫర్ చేయడం చాలా ధైర్యం కావాలి గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. చేశాడు అది స్వామి సంకల్పం అనమాట. ఆ విధంగా బ్యాన్ పీరియడ్ లో రూల్స్ అగైన్స్ట్ గా ఒక ట్రాన్స్ఫర్ ను బయట ప్రొసీడింగ్ అంటే ఇదంతా ఈజీ కదనమాట. స్వామి సంకల్పం అది తర్వాత ఇబ్బందులు అవుతామని చాలా మంది అన్నమాట. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కాదు. ఆయన ఇక్కడ శాలరీ క్లెయిమ్ చేయడం మళ్ళీ ఇబ్బందులు అవుతాయి ఎక్కడ కూడా నాకు తర్వాత ఏ ఇబ్బంది కాదు. జైన్ అయిపోయాను హాయిగా మంచి ఇంకో 7 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేశాను. స్వామి దయ మంచిగా రిటైర్ అయ్యాను. ట్రైన్ యాక్సిడెంట్ కూడా ఒక మిస్ అయ్యింది అని నేను ఇక్కడ నుంచి ట్రైన్లో డైలీ వెళ్ళేవాడిని అనమాట. పనిచేసేప్పుడు 3-4 months హైదరాబాద్ హెడ్ క్వార్టర్ జాబ్ అనమాట. మార్నింగ్ 8కి తుంగభద్ర ఎక్స్ప్రెస్ అనమాట. 8:20కి అక్కడ ఫలక్నామా వచ్చేదనమాట. నేను ఫలక్నామాలో ఎక్కేవాడిని అనమాట. ఇక్కడ నాకు పని 5 to 8 ఇంట్లో హడావిడి ఇంట్లో పని జరిగేది అనమాట. 5 to 8 అట్లా స్కూటర్స్కి వెళ్ళేదనమాట. నేను స్కూటర్ స్టాండ్లో వేసి పరిగెత్తుకుని వెళ్ళాను. పాస్ ఉండేది అనమాట. జస్ట్ ఆల్రెడీ మూడ్ అనమాట. నేను జస్ట్ స్టార్ట్ అయినమాట. నేను ఎగ్జామ్ చూస్తే సడన్గా అప్పటికి నేను స్పీడ్ అనుకున్నాను. ఇవాళ ఎక్కితే నేను దాన్ని టచ్ దాన్ని పట్టుకుంటే నేను పడిపోయి ట్రైన్ కింద పడిపోయేవాడిని అనమాట. లగేజ్ కూడా పోయి పెద్ద మనిషి వచ్చి ఆపేసి వద్దు పడిపోతాను పెట్టేసి నన్ను ఆపేసింది అనమాట. లేకపోతే నన్ను బట్టి లాక్కుంటే నేను ట్రైన్ కింద పడిపోయి ఉన్నాను. అందుకంటే స్పీడ్ అందుకుందాను. అందుకుంటే నేను కాలు పెట్టి కంపల్సరీ పడిపోయి ఉన్నాను అనమాట. అది పరిస్థితి అనమాట. అది స్వామి అది ఎవరు ఆయన పెద్ద మనిషి వచ్చి నేను సాయం అన్న అప్పుడే అనుకున్నాను. అనుకుని చూసి కోసం నేను షాక్ ఆ పెద్ద మనిషి ఎవరు పట్టేసుకుని అప్పుడే కొంచెం చూస్తే మళ్ళీ పెద్ద మనిషి లేడనమాట. నేను మళ్ళీ స్కూటర్స్ ఇంటికి వచ్చేసాను అనమాట. ఆ షాప్ నుంచి అనమాట. స్వామి స్వామి ఆ పెద్ద మనిషి రూపంలో వచ్చి నన్ను కాపాడినని అనుకుంటాను. అది పెద్ద నా జీవితం పెద్ద మిరాకిల్ అని అనుకుంటాను. మీ బాబు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ బై బర్త్. మరి అతను ఆ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేస్తూ
ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మంచిగా యూఎస్లో ఉన్నత స్థాయి ఎట్లా రాగలిగినాడు, ఎందుకు అట్లా? మా బాబు బై బర్త్ పోలియో Physically తర్వాత ఫిజికలీ బాగా అంగవైకల్యం ఉండేవాడు అనమాట. కొద్దిగా బై స్కూల్కి వెళ్ళేవాడు, కాలేజీలో ఇబ్బంది అనమాట. 8th క్లాస్ అబ్బాయి 9th క్లాస్ వచ్చి స్వామికి వెళ్ళాము అనమాట. బాబాయిని తీసుకెళ్ళాము. ఒకసారి భక్తిలో అబ్బాయి కూడా సేవకు వచ్చాడు అనమాట. జనవరి సేవకు వచ్చాడు, స్వామి పాలన వచ్చాడు అబ్బాయికి. స్వామి తల నెత్తి చేపెట్టి స్వామి బ్లెస్ చేశాడు అనమాట. తర్వాత అక్కడ మా మిసెస్ కూడా అక్కడ లేడీ సైడ్ సేవ కూర్చుందనమాట. మా మిస్టర్ స్వామి బాబు అంటే బాబు అని అడిగిందట. స్వామి పెట్టాడు. స్వామి బాబు మీద అనుభవం దండిగా ఉంది, ఏమి భయపడుతుంది స్వామి చెప్పాడు. అది అంతకంటే మా బాబు 9th క్లాస్ నుంచి మేము వెళ్ళేవాళ్ళం అనమాట. బాబు ఒక దర్శనం అవుతుంది. ఇప్పుడు స్వామి అది మేము ఒకటే స్వామి ఇప్పుడు ఎక్కడో చేసిన ఇప్పుడు స్వామి చెప్తారు కదా, ఏ కర్మల ఫలం అనుభవించి వస్తే తప్పదు ఎవరైనా కదా అనమాట. అయితే స్వామి అనుగ్రహం ఉంటే ఏది అనుభవం మనం అనుభవించడం మనకు తెలియదు అనమాట. స్వామి అనుగ్రహం ఉంటే అది ఆ విధంగా దాటేసుకుంటూ వెళ్తాడు అనమాట. స్వామి అనుగ్రహం ఏమైందని ఇక్కడ నేను స్వామి చెప్పాను అనమాట. నేను స్వామి ఏ ఇబ్బంది కల్పించుకున్నాను నేను మా బాబు కోరుకున్నాను అనమాట. ఆ స్వామి అనుగ్రహం చేత స్వామి మంచిగా ఎడ్యుకేషన్ మంచి అన్ని 10th క్లాస్లో 12th క్లాస్లో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనమాట. ఇంజనీరింగ్ పీజీ చేశాడు. తర్వాత ఎక్కడ ఈ స్వామి ఎక్కడ ఏడ కూడా స్వామి అదే ఎట్లా స్వామి అదే అనిపిస్తుంది ఆశ్చర్యం అనమాట. చేశాడు, ఇక్కడ రిజైన్ చేశాడు, మళ్ళీ ఇది వెళ్ళాడు. అక్కడ జాబ్ దొరుకుతున్నాడు. జాబ్ మెరిట్ అక్కడ మంచి పొజిషన్లో ఉన్నాడనమాట. అక్కడ కూడా అక్కడ టచ్లో ఉంటారు మా పిల్ల, మా కూడా మా అమ్మాయి కానీ మా పిల్ల బాగా కాస్త వెళ్తుంటారు. మా కోడలు మా అమ్మాయి. మరి అమెరికాలో మీ బాబు అక్కడ ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళకి ఒక యాక్సిడెంట్ జరిగింది. అది ఒకసారి 7 years బ్యాక్ అనుకుంటాను. శ్రవణ మాసంలో వాళ్ళు మా అబ్బాయి వాళ్ళు టెక్సాస్ స్టేట్ ఆస్టిన్ సిటీలో ఉండేవాళ్ళు అనమాట. అక్కడ దగ్గర ఉన్న బస్ స్టాండ్లో మా ఇంకో అమ్మాయి మా అమ్మాయి ఉండేది, మా తమ్ముని అమ్మాయి కూడా అక్కడనే ఉంటున్నారు. అక్కడ ఆ రోజు శ్రావణ శుక్రవారం వారు ఇప్పటికీ ఆ రోజు వ్రతం చేసుకుంటాం, సాయంత్రం పూజ చేస్తారనమాట. మా అబ్బాయి వాళ్ళు ఇక్కడ హాస్టల్ వస్తే సాయంత్రం 5:30 వరకు అక్కడ ఆఫీస్ కనెక్ట్ అయిన తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి బయలుదేరారు. అక్కడ కార్లో బయలుదేరినమాట. 6:37 బయలుదేరారు అనమాట. అక్కడ నుంచి హాస్టల్ చూసుకున్న దగ్గర 2.5 hours డ్రైవ్ అనమాట. దాదాపు ఒక 1 hour డ్రైవ్ చేసిన తర్వాత సాయంత్రం వర్షాకాలం అప్పుడు స్టార్ట్ అవుతుంది. అక్కడ జూలై ఇందులో అప్పుడు స్టార్ట్ అవుతుంది వర్షాలు. పెద్ద వర్షం వచ్చిందనమాట. గాలి వర్షం వచ్చి దాంట్లో ఈ ఫ్రంట్ టైర్ బర్స్ట్ అయిందనమాట. స్పీడ్లో 70-80 miles స్పీడ్తో హై స్పీడ్ అనమాట. దాంట్లో లక్కీ ఏంటంటే ఎక్కడైనా కానీ అంత స్పీడ్ ఉన్నప్పుడు బోల్తా పడుతుంది అనమాట. పడాలి. లక్కీ ఏంటంటే బోల్తా పడలేదు. రౌండ్ కార్ రౌండ్ తిరిగేసి అవతల రోడ్డుకి వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో నిలబడి ఆగిపోయింది అనమాట. వీళ్ళు సాయిరామ్ అనుకున్నారు. మా కోడలు ఎప్పుడు భజన్స్ దాంట్లో నడుస్తుంటుంది. ఎప్పుడు స్వామి మా గోడవారి ఆసుపత్రిలో చేసుకుంటున్నాను సాయిరామ్ అనుకుంది. ఇది ఏం కొద్దిగా నిమిషాలు ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు. తర్వాత ఇక వాళ్ళకి రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వాళ్ళకు ఇన్సూరెన్స్ వాళ్ళకు వాళ్ళు వస్తారని వాళ్ళకి ఫోన్ చేసింది అనమాట. ఎక్కడ ఉన్నారంటే రోడ్డు మీద అంటే అంటే వాళ్ళు టైం తీసుకొని వస్తారనమాట. ఎంతలో వెయిట్ చేస్తున్నారు అనమాట. మా అల్లుడు మా అమ్మాయికి వాళ్ళు ఫోన్ చేసినారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఏమి సేఫ్ ఉంటే సరే చూద్దాం, వీరు అంటే వర్షం అయితే మేము వస్తాము చూడండి వాళ్ళు స్టెప్ని ఫిట్ చేసుకోవడానికి కదా వాళ్ళు అని అన్నారు అనమాట. అని ఇంతలో కూర్చొని నేను వెయిట్ చేస్తుంటే అప్పుడే సడన్గా అది వచ్చారనమాట. ఒక వ్యక్తి అనమాట. వచ్చి మే హెల్ప్ యూ అని ఇట్లా చూసి తీసుకొని స్టెప్ని తీసుకొని ఫిట్ చేసి ఒక వైద్య జస్ట్ 10 minutes ఫిట్ చేసి ఇచ్చేసి చెప్పేసి అంటే అప్పుడు మా కోడలు వాళ్ళు అడిగింది అనమాట. మీరు మీరు ఎవరు అంటే విజిటింగ్ కార్డు కూడా ఇచ్చేసి థ్యాంక్స్ చెప్తే నువ్వు థ్యాంక్స్ అనుకుంటా వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళు సరైన కార్డుకు స్వామి దండం పెట్టుకొని నిదానం వచ్చేసి పూజ వీళ్ళ కొరకు వెయిట్ చేస్తున్నాం అనమాట. వీళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతుంది ఎట్లా వీళ్ళు టెన్షన్ అంటే వస్తున్నామంటే వచ్చినాకంటే వాళ్ళు 8:39 అయిన తర్వాత పూజ చేసుకొని
అంతవరకు ట్రైన్ అనుకుని నెక్స్ట్ డే ఆ నెంబర్కు అక్కడ వేస్తే అది ఎక్కడ నెంబర్ ఎక్కడ అన్నోన్ నెంబర్ Trace out అవుతలేదు. ట్రేస్ అవుట్ అడ్రస్ ఎక్కడ ఏమో ఎవరు దాన్ని సరిగ్గా అడ్రస్ చెప్తాడు ఎవరు మనిషి ఎవరు ఏంటని ఎక్కడ అదనమాట. ఇది ఎవరు వచ్చినప్పుడు ఆ నైట్ రోజు ఎవరు చాలా సమయం వచ్చింది అంటే అర్ధరాత్రి ఆ వర్షంలో స్వామి తప్ప ఇంకెవరు స్వామి తప్ప ఇంకెవరు స్వామి వచ్చినేమో ఎవరు రూపంలో వచ్చాడు అనుకుని అది ఇప్పటికీ అదొక మా పెద్ద మిరాకిల్గా మా అబ్బాయి వాళ్ళు చెప్తారు. ఆ విధంగా అది జరుగుతుంది. స్వామి అదే మా కాపాడు అనమాట. అది పెద్దగా చాలా పెద్ద యాక్సిడెంట్ అనమాట. పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఆ విధంగా స్వామి కాపాడు. హాస్పిటల్. ఇంకోసారి యాక్సిడెంట్ అయింది. బాబుకి ఇంకోసారి యాక్సిడెంట్. ఇంకొకసారి కూడా యాక్సిడెంట్ జరిగింది కదా. ఇంకొకసారి మా కోడలు వాళ్ళ పెద్ద పైన స్కూల్లో వదిలిపెట్టేసి వెనక సీట్లో చిన్న పైన అనమాట. వస్తుంటే మన సిగ్నల్ దగ్గర సన్షేడ్కి అక్కడ కరెక్ట్ సన్ రైస్ పడి వాళ్ళు సరిగ్గా సిగ్నల్ సరిగ్గా కనపడక ఈమె టర్న్ చేసే వరకు అపోజిట్ డైరెక్షన్ వచ్చిన పోస్టల్ డిపార్ట్మెంట్ వెహికల్ వచ్చి సరిగ్గా సెంటర్లో కార్ను కొట్టింది. కార్ను కొడితే లక్కీలో స్వామి అనుగ్రహంతో మా కోడలకు ఏం కాలేదు. ఆ చిన్న అబ్బాయి 2 years అబ్బాయి అనమాట. 1.5 years ఉంది అనమాట అబ్బాయి. ఆ అబ్బాయి ఏమి కాదు ఏడ్చాడు కానీ వాళ్ళిద్దరికి చిన్న ఇంత గీసుకుపోలేదు, ఇంత చిన్న రక్తం రాలేదు, ఏమి డ్యామేజ్ కాలేదు. అయితే కారు మాత్రం టోటల్ 100% డ్యామేజ్ కుప్ప అయిపోయింది అనమాట. రీప్లేస్ అది మొత్తం వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్తే ఇది ఏం చేయని కాదని మొత్తం దాన్ని కాస్ట్గా మాత్రం పే చేశారనమాట. అది తీసేసి బాబుకు ఆమెకు చిన్న దెబ్బ కూడా తగలేదు స్వామి అనుకున్న చోట అనమాట. ఇది ఇటువంటి స్వామి వినాయకుతోనే మేము కర్మ ఫలితం మన ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలు ఎట్టిదో ఫలితం అట్టిది, కర్మ ఎట్టిదో కాయం అట్టిది. కావున కాయాన్ని కర్మలో ప్రవేశపెట్టి, సేవలో ప్రవేశపెట్టి, స్వామి భక్తిలో ప్రవేశపెట్టి మన స్వామికి ప్రేమకు కృపకు పాత్రలు కావాలని మనం అందరము ఆశిద్దాం. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీనారాయణతో పురుషోత్తమ గురుతో సిద్ధబుద్ధతో స్కంద వినాయక సవితా పావకతో సవితా పావకతో బ్రహ్మమజతో యహోవ శక్తితో యేషు పితా ప్రభుతో रुद्र विष्णुतो रामकृष्णतो रहीमताओ तू वासुदेव गो विश्वरूपतो चिदानंद हरितो अद्वितीयतो अकाल निर्भय आत्मलिंग शिवतो आत्मलिंग शिवतो आत्मलिंग शिवतो असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। शांति शांति शांति।